కాంచీపురం పెరుమాల్ సిల్క్ పీవీఆర్ మాల్ రోడ్ విజయవాడ. అనకాపల్లి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అచ్యుతాపురం నాన్సెజ్లోని ఎస్విఎస్ రసాయన పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సోడియం హైడ్రాక్సైడ్ తయారు చేసేటువంటి ఈ పరిశ్రమలో భవనం కింద భాగంలో మంటలు చెలరేగాయి. మండే స్వభావం గల రసాయనాల వల్ల వెంటనే భవనమంతా కూడా మంటలు వ్యాపించాయి. విధుల్లో ఉన్నటువంటి కార్మికులు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. రసాయనాల ఘాటు పొగతో సమీపంలో ఉన్న ఫార్మా రసాయన కంపెనీలలో పనిచేసేటువంటి ఉద్యోగులు కార్మికులు ఆందోళన చెందారు. మరోపక్క మంటలు ఆర్పేటువంటి క్రమంలో అగ్నిమాపక సిబ్బంది ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాద ఘటనతో ప్రత్యేక ఆర్థిక మండలి ఉలిక్కిపడింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని కలెక్టర్ విజయకృష్ణన్ చెప్పారు. 2023లో ప్రారంభించినటువంటి ఈ కర్మాగారానికి రసాయనాల నిల్వ వినియోగానికి సంబంధించినటువంటి అనుమతులు ఉన్నాయన్నారు. సో ఈ నేపథ్యంలో ఇక అనకాపల్లి జిల్లా పరిధిలో పరిశ్రమలలో ఏ చిన్న ప్రమాదం జరిగినా కలవరపాటుకు గురి కావాల్సి వస్తుంది. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే నాన్సెజ్లోని ఎస్విఎస్ ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగిందని ప్రాథమిక సమాచారం. జిల్లాలో చిన్న పెద్ద కలిపి 150 పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో అధిక శాతం ఔషధ కంపెనీలే. విషవాయువుల లీకేజీ అగ్ని ప్రమాదాలు జరుగుతుండటంతో కార్మికులు పరిసర గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఏదైనా జరిగితే ఉన్నత స్థాయి కమిటీ వేయడం, కంపెనీలలో సేఫ్టీ ఆడిట్ చేయిస్తున్న ప్రమాదాలకు అడ్డుకట్ట పడడం లేదు. గతేడాది ఆగస్టులో అచ్యుతాపురం సెజ్లోని ఓ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగి 17 మంది మృతి చెందినటువంటి ఘటన సంచలనంగా మారింది. అప్పుడు ఈ యొక్క ఘటన దేశవ్యాప్తంగా కూడా కలకలం రేపింది. అయితే మరలా ఇలాంటి ప్రమాదాలు తరచూ మరలా జరుగుతున్నటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇలాంటి ప్రమాదాల బారిన పడకుండా కంపెనీలకు సంబంధించినటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ని మరింత పెంపొందించాలి. అంతేకాకుండా కార్మికుల భద్రతకు మరింత దన్ను వహించాలంటూ కూడా వారు డిమాండ్లు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కూడా తాజాగా జరిగినటువంటి అగ్ని ప్రమాదం అయితే అక్కడ ఉన్నటువంటి కార్మికులను అందరినీ కూడా ఒక్కసారిగా భయకంపితులను చేసింది. స్థానిక ప్రజలను కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానిక ప్రజలను కూడా ఈ ప్రమాదాలు జరిగినప్పుడల్లా కూడా ఆ కంపెనీలలో ఉండేటువంటి విషవాయువులు ఏదైతే ఉంటాయో ఆ రసాయనాలు ఏవైతే ఉంటాయో అదంతా కూడా కాలిపోయిన తర్వాత ఆ పొగ మాదిరి ఆ పొగంతా కూడా అన్ని గ్రామాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పీల్చేటువంటి గాలి కూడా కలుషితం కావడంతో ఆ గ్రామాల ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో తీవ్ర ఆందోళన అయితే వ్యక్తమవుతుంది.